హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. సమ్మర్ స్పెషల్లో భాగంగా సమ్మర్ అంతా మనం ఎన్నో రకాల పచ్చళ్ళు, జ్యూస్లు, సలాడ్లు, అలానే వడియాలు అన్నీ నేర్చేసుకున్నాం కదా. మరి ఈరోజు ఇంకాస్త డిఫరెంట్గా, ఇంకాస్త వెరైటీగా మనకు సరికొత్త రుచులు పరిచయం చేసేందుకు మన దగ్గర ఎవరున్నారు తెలుసా? జూబ్లీ హిల్స్లో ఉన్న వివాహ భోజనంబు రెస్టారెంట్లో ఉన్న సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి ఈ రోజు మనకు ఆయన నేర్పించే ఆ రెసిపీస్ ఏంటో నేర్చేసుకుందామా? నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా చాలా బాగున్నాను. రైట్. మరి ఇప్పటివరకు సమ్మర్లో మా కోసం ఎన్నో జ్యూసెస్ని పరిచయం చేశారు, కానీ ఈరోజు ఇంకాస్త డిఫరెంట్గా ఒక వెరైటీ రెసిపీ పరిచయం చేస్తానని చెప్పారు. అంటే సమ్మరు ఎలాగో తగ్గిపోతూ ఉంది, కూల్ కూడా అయిపోయాం త్వరగా. అంటే వర్షాలు పడుతున్నాయి. అవును, చిన్న చిన్న జల్లుల వర్షాలు పడుతున్నప్పుడు అవును, మంచి స్నాక్స్ చేస్తే ఏ విధంగా ఫీల్ అవుతాం? చాలా బాగుంటుంది. వేడి వేడి స్నాక్స్ మనం ఎప్పుడైతే వంట చేస్తుంటామో అప్పుడు చాలా రిచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరు కూడా బా చల్ల చల్లగా ఉంది ఈరోజు, మంచి ఉడుకుడుకు ఏదన్నా తింటే బాగుంటుంది అనే ఫీలింగ్. ఆ టైంలో మనం బయటకి వెళ్ళి ఏం తినాలన్నా తినలేం కూడా, అలాంటప్పుడు ఇంట్లోనే వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. చాలా బాగుంటుంది. అందుకని మీ అందరి కోసం తప్పకుండా ఒక మంచి డిషెస్. ఓకే. ఆ డిషెస్ పేరు ఏంటంటే అరటికాయ వడలు. అరటికాయ వడలు, వావ్, చాలా బాగుంది కదా. మరి క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది, చక్కగా వర్షం పడే టైంలో మనం సార్ నేర్పించేటట్టు ఈ అరటికాయ వడలు కనుక వేసుకుంటే అదిరిపోతుంది. మరి ఎందుకు ఆయన మనకు నేర్పించాలి కదా ముందు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసండి, మేము నేర్చేసుకుంటాం. అరటికాయ వడలకు కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేయండి. అరటికాయలు 2, కొత్తిమీర 1 కట్ట, తరిగిన ఉల్లిపాయ 1, బ్రౌన్ ఆనియన్ కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అల్లం ముక్కలు, శనగపిండి కొద్దిగా, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, జీలకర్ర. రైట్. కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేసాం కదా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేసేమందాం. సార్ స్టార్ట్ చేసేస్తారా యాదగిరి గారు? తప్పకుండా. ఫస్ట్ ఏం చేసుకోవాలి? మనము డీప్ ఫ్రైడ్ కదా, సరిపడా మనము ఈలోపు బాండి పెట్టేసుకొని నూనె డీప్ ఫ్రైడ్ సరిపడా నూనె పెట్టేసుకొని ఇక్కడ ఓకే. ముందుగా మనం నూనె పోసుకోవాలి. అరటికాయతో వడలు, అదే మాకు రెగ్యులర్గా మాకు తెలిసిన రెసిపీ మేము చేసుకుంటే కొత్త ఉండదు. మీరు సంథింగ్ కొత్తగా బెటర్గా టేస్టీగా ఆలోచిస్తుంటారు కాబట్టి మనం చేస్తూ ఉంటాము. అది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే టేస్ట్ మారినప్పుడు మన నాలుక పైన ఉన్న టేస్ట్ బర్డ్స్ ఆస్వాదిస్తుంది అనమాట. అబ్బా ఇది చాలా రిచ్గా ఉంది, టేస్ట్గా ఉంది అని చెప్పేసి రెగ్యులర్గా తిని నాలుక పైన టేస్ట్ బర్డ్స్ అనేది బోర్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం కొత్తదనాన్ని తినిపిస్తామో ఆ నాలుక పైన టేస్ట్ బర్డ్స్ అనేది ఆస్వాదిస్తుంది అనమాట. ఆస్వాదించినప్పుడు అది రుచికరంగా ఉంటుంది. అవును. ఆ బౌల్ ఇస్తే ముందుగా మనం కలుపుకోవాల్సిన బ్యాటర్ రెడీ చేసుకుంటే, దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయండి? అవునండి. ఏం చేసుకోవాలి? అరటికాయను ముందుగా మనము అరటికాయ తీసుకొని కొంచెం పసుపు వేసి మగ్గబెట్టుకోవాలి. ఓన్లీ కొంచెం పసుపు, అవసరం ఉంది అనుకుంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ వేస్తాం, ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి ఉప్పు అవసరం లేదు. పసుపు వేసుకొని మగ్గబెట్టుకుంటే ఏంటంటే మనకు మెత్తగా అయిపోతుంది, మనం మెదుపుకోవడానికి బాగుంటుంది. ఒక 10 minutes పాటు సరిపోతుందా? అవును. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా మనం అరటికాయ తొక్కను అరటిపండు ఎలా వచ్చేస్తుందో మనకి ఉడికిన తర్వాత రాయి పండు అవుతుంది ఈ విధంగా. ఓకే. ఈ విధంగా మనము అరటికాయలను తొక్క తీసి దీంట్లో వేసుకోవాలి. ఎన్ని తీసుకుంటే సరిపోతుంది? 2 అరటికాయలు. 2 అరటికాయలు. ఓకే. ఈ విధంగా మనము తీసుకొని, వడలు అంటే మాకు ఎప్పుడు గుర్తొచ్చేది పప్పుతో వేసుకునే వడలే గుర్తొస్తుంది. శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇలా పప్పులతోనే వడలు అంటే మేము ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఇదంటే కొంచెం కొత్తదనంగా ఉంటుంది. అవును. ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు అరటికాయల్ని ఉడికించి చేస్తున్నారు కదా. ఇప్పుడు డైరెక్ట్గా మనం కట్ చేసి వేసుకుంటే అది బజ్జీలు అవుతుంది. సో దాన్ని అరటికాయల్ని ఉడికించేసి స్మాష్ చేస్తున్నారు. అప్పుడు అందులో ఏమైనా వేస్తున్నారా? పుదీనా ఇవ్వండి. పుదీనా మనం ఇందులో సన్నగా తరిగి పుదీనా వేసుకోవాలి ఇందులో. ఓకే. అల్లం ముక్కలు కూడా మనం ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఓకే. జీలకర్ర కూడా ఇందులో మనం కొద్దిగా వేసుకోవాలి. పచ్చిమిర్చి
పచ్చిమిర్చి కూడా మనం చాలా చిన్నగా తరుముకున్నారు. సన్నగా తరుక్కోవాలన్నమాట. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఓకే. కరివేపాకు కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. చాలా వాటికి స్నాక్స్లో మనం పుదీనా కంటే కొత్తిమీర ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా. అవును, ఇక్కడ మాత్రం పుదీనా తీసుకున్నారు. అవును, పుదీనా కొత్తిమీర రెండు వేస్తున్నామా. ఓకే. నెక్స్ట్ ఆనియన్ తరిగిన ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయా? సరిపోతుంది, లైట్గానే వేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ సాల్ట్నా? ఉప్పు రుచికి సరిపడా. ఓకే. శనగపిండితో మిక్స్ చేస్తున్నాం అన్నమాట. శనగపిండి. ఓకే. శనగపిండిని తర్వాత చివరగా వేసుకుందాం. ఒకసారి దీన్ని కొత్తిమీర వేసుకొని ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసుకోవాలా? అంటే ఇప్పుడు మామూలుగా ప్యాజ్ మనం కట్ చేసి వేసుకున్నాం కదా, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఎందుకు వేస్తున్నట్టు? అంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు ఎలా ఉంటుందంటే ఈ సమ్మర్లో హలీము టైంలో హలీం తింటుంటాం కదండి. హలీం తినేటప్పుడు ఆ బ్రౌన్ ఆనియన్ పైనుంచి వేస్తే ఏ ఫ్లేవర్ వస్తుందో వడల్లో ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా మనకు స్వీట్కు ఇలాచి పౌడర్ వేస్తాం ఫ్లేవర్ కోసం, అట్లాగే ఒక్కొక్క ఫ్లేవర్ అనేది వస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా రెక్టిఫై అవుతుంది. దానికోసం మనం ఇక్కడ బ్రౌన్ ఆనియన్ వాడాం. కంపల్సరీగా మనం బ్రౌన్ ఆనియన్ లేదు అనుకున్నప్పుడు ఉల్లిపాయలతో చేసుకోవచ్చు. మీకు వేయించిన ఉల్లిపాయ ఉన్నట్టయితే వేసుకుంటే ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అంత ఫ్లేవర్ కోసం. అది ఇవన్నీ కూడా వేసుకున్నాం మనం. దీన్ని మనం ఇట్లా మెదుపుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి చాలా మెత్తగా మొత్తం కలిసిపోతుంది. ఇంకా వాటర్ అనేది మనకి అవసరం లేదు, అసలు వాటర్ ఏనే ఉడుతుంది దీంట్లో. ఓకే. చూసారు కదా చక్కగా మనం ఇందులో జీలకర్ర వేసుకున్నాం, బ్రౌన్ ఆనియన్ వేసుకున్నాం, పచ్చి ఉల్లిపాయ వేసుకున్నాం, పుదీనా వేసుకున్నాం, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసుకుంటున్నాం, తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. వేసుకొని అన్నీ కలిపి చక్కగా మెత్తగా, చూసారా అసలు నిజంగా ఎట్లా అంటే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు చేయరు. అంత ఫ్లేవర్. అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం ఇందులో సన్నగా తరిగినాయి. ఎందుకంటే మధ్యన తినేటప్పుడు అన్ని ఫ్లేవర్స్ నాలుక పైన పడితే ఇంకెలా ఉంటుంది రుచి. ఇప్పుడు అంటే కొంచెం, అంటే అసలు యాక్చువల్గా వేసుకోకుండా కూడా వచ్చేసింది మనకి. ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం శనగపిండి వేసుకుంటే ఇంకా కొంచెం కడకు వస్తుంది, టేస్ట్ బాగా పెరుగుతుంది. ఒక 2 స్పూన్స్ అంతే. ఓకే. ఓకే. ఇది కూడా వేసి ఇక్కడ మనం ఒకవేళ దానికి ఎక్కువగా గట్టిగా సరిపోవాలా, ఎలా బైండింగ్ చేసుకోవాలి వీటిని? అంటే కొంచెం వడల్లాగా, వడలకి ఎలా కంటెస్టెన్సీ వస్తే సరిపోతుందో అలా వేసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తానుగా. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీరు ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ తప్పకుండా మిస్ కాకుండా చూసినట్టయితే అది చక్కగా ఎలా కలుపుతున్నారు, పరిపూర్ణత అంటే 100% ఆ రుచి రావడానికి కారణం రెండు స్టెప్స్. ఒకటి బేసిక్ స్టెప్, ఒకటి చేసే ముందు. ఈ రెండు చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ఆ రుచి ఆస్వాదిస్తారు. రైట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంట్లో మేము మీరు చెప్పినట్టే చేసాం కానీ ఆ ప్రాసెస్లో ఆ టేస్ట్ రాలేదండి అంటూ అనుకుంటుంటారు. అందులో ఈ రెస్టారెంట్లో ఇది టేస్ట్ చేసాము, అది సేమ్ మీరు చూపించిన ప్రాసెసే కానీ మళ్ళీ ఇంట్లో మాకు సరిగ్గా కుదరలేదు అంటూ ఉంటారు. ఏంటంటే ఏ ఇంగ్రీడియంట్స్ దీని తర్వాత వేశారు, ఎలా కలిపారు, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దానికి కూడా ఏంటంటే మనకు ఈ వంటల్లో కానీ విద్యలో కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అని వేదం చెప్తుంది మనకు. కాబట్టి గురువుగా మనం భావించి నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు వంటలు వస్తాయి. ఓకే. ఆ భావన అనేది లేకపోతే అది నిజంగా ఖచ్చితంగా అది రాదు. ఎందుకంటే ఏదో ఒక లోపిస్తుంది అక్కడ, అప్పుడు ఖచ్చితంగా మనకు రాదు. అందుకని దాన్ని గురువుగా భావన అనేది ఎక్కడ ఉందంటే మనకు పురాణంలో చూస్తుంటాం మనకు. ఎందుకంటే అప్పుడు అతను ఒక గురువును ప్రతిమను పెట్టి చేస్తే ఎంత రుచిగా, ఎంత ధనుస్సులో ఎంత విద్యలో ప్రావీణుడయ్యాడో మనకు వేదం నేర్పుతుంది. కాబట్టి మనం కూడా గురువుగా భావించి చేసినట్టయితే నిజంగా మీరు కూడా ఇంట్లో చక్కగా ఉంటారు, నేర్చుకోగలరు. రైట్. ఇప్పుడైతే మొత్తం బైండింగ్ అయిపోయింది. వడలకి ఇప్పుడు మనకి ఏ విధంగా వేసుకోవాలో అది మనకి ఫామ్ అయిపోయింది. ప్లేట్ ఇస్తే నేను వడలు చేసి పెడతాను. ముందుగానే రెడీ చేసేసుకుని ఒక్కసారి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా? అవును. ఓకే. ఎందుకంటే ముందుగా చేసేసి ఒకటి పెట్టి ఇంకోటి చేస్తుంటే
అది Okay. కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. అంటే వడలు అంటే మేము వెంటనే ఇలా వేసేసి నూనెలో వేసేస్తూ ఉంటాము, అలా కాకుండా ముందుగా కాదు. ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేసుకుంటే బెటర్ అనమాట. అవును, ఓకే. ఈ విధంగా చిన్న కలిపి చేతికి ఆయిల్ ఏమైనా అప్లై చేయాలా ఏం అవసరం లేదా? అవసరం లేదండి. ఓకే, కొంచెం థిక్గానే చేశారు మనకి ఫ్రై చేసేటప్పుడు. ఓకే, ఈ విధంగా మనం వడల్లాగా మధ్యలో హోల్ పెట్టుకుంటే బాగా ఉడుకుతుందన్నమాట లోపల వరకు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉడికించినాం మనం. అవును, అరటికాయ. ఓకే, జస్ట్ ఓకే. క్రంచినెస్ వచ్చేదాకా మనం చేసుకుంటే సరిపోతుంది. అరటికాయ వడలు, వావ్. మీరు అన్నట్టు సీజన్ కూడా ఇప్పుడు సమ్మర్లో మనం జ్యూసెస్ అన్నీ చాలా పరిచయం చేశాం కదా, ఇప్పుడు అవును. కూల్ అయిపోయింది కాబట్టి స్నాక్స్ పరిచయం చేస్తున్నారు. అది కూడా మనకు తెలిసింది కూడా కాదంటే చాలా వెరైటీగా, డిఫరెంట్గా, టేస్టీగా రెడీ అవబోతుంది మనకు. మనం ఏంటంటే రెగ్యులర్గా మనము వంటలు చేసేటప్పుడు మనము రెగ్యులర్గా చేసేటప్పుడు కొంచెం ఏదో కొత్తదనాన్ని మనం చేసినట్టయితే రుచి పెరుగుతుంది. అదేవిధంగా ఆ ప్రజెంటేషన్ దానికి తగ్గట్టుగా ప్రజెంటేషన్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది, బాగా లుక్ వచ్చింది అవును. ఆ వంటకు. ఎంత బాగా చేశారండి అని చెప్పి. ఇప్పుడు ఈ వడలకి కాంబినేషన్ ఏ చట్నీ అయితే బాగుంటుంది? మనకి ఇంట్లో యాక్చువల్గా ఏంటంటే వడలు ఏదైనా ఉంటే సాస్, ఏదన్నా టమాటా సాస్ కానీ, గార్లిక్ సాస్ కానీ, పుదీనా చట్నీ కానీ, పుదీనా చట్నీ మన ఇంట్లో అందుబాటులో మనకి ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. బట్ ఇంకా దీనికి ఏంటంటే డైరెక్ట్ కూడా తినేటట్టుగానే నేను అన్ని ఇందులో వేశాను. ఒకవేళ నిజంగానే సాస్ డైరెక్ట్గానే మనం సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే సాస్ ఎలానో ఉంటుంది కాబట్టి టొమాటో సాస్ కానీ, లేకుంటే మీరు అన్నట్టు ఇంట్లో ఇలాంటి మనకు అవైలబుల్లో ఏదైతే ఉంటుందో దాంతో తినొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ కూడా తినొచ్చు. ఓకే, అన్ని రకాల మనం ఇందులో వేసాం కాబట్టి. ఇప్పుడు వీటిని మనం అరటికాయతోనే చేసుకోవచ్చా, ఇంకా వేరే ఇంగ్రీడియంట్ ఏమైనా యూజ్ చేయొచ్చా? అంటే దీంట్లో అరటికాయ కాకుండా బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బంగాళదుంప ఏంటంటే మెత్తగైపోతుంది, ఓహో, క్రంచినెస్ రాదు. అచ్చా, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇదైతే మరి క్రిస్పీగా రెడీ అవుతుంది అనమాట. అవును, ఓకే. ఈ విధంగా మనకి ఎన్ని కావాల్సి అన్ని తయారు చేసి పెట్టుకోవచ్చు. చాలా త్వరగానే అయిపోయింది. అంటే దీనికోసం ఎక్కువగా టైం పడుతుందేమో అనుకోవాల్సిన పని కూడా లేదు, చాలా తొందరగానే అయిపోతుంది. అవును. ఇప్పుడు మీరు కొత్తిమీర, పుదీనా ఇలా వేసుకున్నాం కదా, కరివేపాకు, అదే ప్లేస్లో పాలక్ ఇంకా మిగతా ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే వేసేసుకోవచ్చు. అలా ఆకుకూరలు ఏమైనా? ఆకుకూరలు ఉంటే వేసుకోవచ్చు, కానీ ఏమవుతుందంటే అది వాటర్ వదులుతుంది. వేడి అయిన తర్వాత వాటర్ వచ్చేస్తుంది. దాంతో టేస్ట్ మారిపోయి వడలు మెత్తగైపోతాయి. చూసారా ఎన్ని ఉంటాయి చిట్కలు, అసలు మనకి తెలియదు. అంటే గ్రీన్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆ గ్రీన్ ఐటమ్స్ వేసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ దానివల్ల టేస్ట్ మారిపోతుంది, వడల మెత్తగా వచ్చేస్తాయి, క్రిస్పీనెస్ రాదంట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, వేడైపోయింది. ఇప్పుడు వేసేటప్పుడు కూడాను ఆయిల్ ఎంత హీట్లో ఉంటే బాగా వేగుతాయి అనేది కూడా చాలా మందికి తెలియదు. అయితే చాలా వరకు ఇండ్లలో నేను చాలామంది మహిళా మనలను అడుగుతూ ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, మీరు హోటల్లో చేస్తే పూరి చాలా పొంగుతుందండి, ఇంట్లో మాత్రం పొంగదు ఏందండి అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళు వేసుకునేటప్పుడు నూనె ఏమవుతుందో ఆ నూనె కరెక్ట్ హీట్ ఉండదు, చల్లదనంలో వేసేస్తే అది ఎందుకు పొంగుతుంది, అది మొత్తం కూసుండిపోతుంది, ఇంకా కడక్ కూడా అవుతుంది. అందుకు ఒక్కొక్క దాంట్లో ఒక చిన్న టిప్స్ ఉంటాయి. ఎంత హీట్ అనేది సరిగ్గా తెలుసుకోవాలి. మనం ఇలా పెడితే చెయ్యికి తగిలేటంత వేడి ఉన్న టైంలో ఏదైనా సరే డీప్ ఫ్రైడ్ చేసేటి కొన్ని వంటలు అంటే స్లో ఫైర్లో ఉంటాయి, అవే స్వీట్స్ కానీ ఇంకోటి కానీ అవి చిన్న స్లిమ్లోనే పెట్టి చల్ల దాంట్లోనే వేస్తూ వేడి అవుతాయి, అది టేస్ట్ వస్తుంది. కొన్ని ఏంటంటే హీట్లో ఆయిల్లో వేస్తేనే అది కరెక్ట్గా ఆ టేస్ట్నెస్, ఆ క్రంచినెస్ కనబడుతుంది. ఇప్పుడు వేడి అయిపోయింది, మనం ఇందులో వేసుకోవచ్చు. ఈ వేడి ఉండాలి. వేసినాక ఇంకా ఫ్లేమ్ అనేది తగ్గించే అవసరం లేదా? ఇంకా అదే ఫ్లేమ్ లో వేసిన తర్వాత చిన్న ఫ్లేమ్లో ఉడకాలి, ఫస్ట్ మాత్రం వేడిగా ఉండాలి. ఓకే, ఈ విధంగా. ఓకే, మొత్తంగా ఆయిల్ అంతా పైకి పొంగినట్లు లోపల ఏముందో అక్కడ కనిపించట్లేదు మనకి. అంతే చక్కగా ఇలాంటి వంటలన్నీ కూడా
సాయంత్రం పూట చేసుకుంటే ఆ స్మెల్కే ఇంకా ఆగలేం. పక్క వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఏం చేస్తారు ఏంటంటే ఏం మీ ఇంట్లో చేస్తారు. ఏదో వంట చేస్తే మాకు కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది ఫీల్ ఆ టైంలో నిజంగానే అనిపిస్తూ ఉంటుంది కూడా, ఆ వర్షంలో ఏం చేసినాను ఫీల్ అనేది తెలుస్తుంది మనకు. కమ్మదనం అనేది పక్కింట్లో మంచి తాలింపు ఏదైనా వేస్తారంటే పొయ్యాలి ఏదో బగారా రైస్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే మా దగ్గర కూడా వివాహ భోజనంలో ఎన్నెన్నో రకరకాల వంటలు, కొత్త వంటలు ఈ మధ్యకాలంలో ఇంకా పనసకాయ పులావ్. పనసకాయ పులావ్, పనసకాయ దమ్ బిర్యానీ. ఎందుకంటే వెజిటేబుల్స్లో కూడా చాలా వంటలు అనమాట. వావ్, చాలా చక్కగా టర్న్ చేసే పని కూడా లేదు, రెండు వైపులు కూడా బ్రౌన్ గా వచ్చేస్తున్నాయి. మొత్తం ఒక ఈవెన్ గానే ఫ్రై అవుతున్నాయి తప్పితే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా కనిపించట్లేదు. సో చూసారా, అందుకే నూనె అనేది కరెక్ట్ గా మనము ఏ రేంజ్ లో ఉంటే బాగుంటుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మీకు కరెక్ట్ గా వస్తుంది. చూసారా, మనం ఏ సైడ్ కూడా తిప్పకుండా రెండు సైడ్ల కూడా అందులోనూ ఆ ఆయిల్ కూడా వేసుకున్నారు కదా, ఆ ఫుల్ గా డిప్ అయ్యేటట్టుగా వేసుకున్నారు. చక్కగా అది మొత్తంగా పైకి కిందికి మొత్తం మునిగేటట్టు ఉంది కాబట్టి బాగా ఫ్రై అయ్యాయి. చాలా మంది కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ చేయడం వల్ల అది వన్ సైడ్ బాగా వేగుతుంది, పైనంతా వైట్ గా ఉండిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది మీరు ఇంట్లో వడలు చేయాలంటే ఒక రోజు ముందే పప్పును నానబెట్టుకొని మిక్సీ చేసుకొని గ్రైండింగ్ చేసుకొని చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఇలా చేసుకొని బ్రేక్ఫాస్ట్కు తినొచ్చు, అదే విధంగా సేమ్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చు. ఎందుకంటే మనకు చక్కగా ఏం ఆయిల్ కూడా పట్టుకోదండి దీన్ని. అరటికాయ కూడా హెల్త్కు చాలా మంచిది. అవును, పిల్లలు కూడా అరటికాయ అంతగా ఇష్టపడరు. పండు అయితే అరటి పండు తినబెడితే తినరు. ఇలాంటి చేసిస్తే వాళ్ళకు ఆ విటమిన్స్ ప్రోటీన్స్ దొరుకుతాయి, పిల్లలకు కూడా ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఈ విధంగా చేసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరటికాయ వడలతో, మామూలు వడ కాకుండా అరటికాయ వడలతో బ్రేక్ఫాస్ట్ చేసినట్టయితే హెల్త్ కూడా చాలా మంచిది, ఎదిగే పిల్లలకు బాగా ప్రోటీన్స్ దొరుకుతాయి. ఓకే, నిజంగా మీరు మాత్రం అసలు మా కోసం మా రుచుడు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఏదో కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే మీరు ఇలాంటి సీజన్కి తగ్గట్టుగానే ఏ టైంలో ఏది తింటే బాగుంటుంది అనేది మాత్రం చాలా కొత్తగా ఆలోచించి మా కోసం రెడీ చేస్తున్నారు. మీకు చాలా థ్యాంక్స్. అంటే మీకు బాగా రుణపడి ఉండిపోయామని చెప్పాలి, ఇన్ని మంచి వెరైటీస్. నా ప్రొఫెషనల్, నా వృత్తి, మన దగ్గర నేర్చుకున్న విద్యను 10 మందికి పంచుతూ ఉంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు. అవును, అట్లాగే నాకు నేర్చుకున్న విద్యను నేను ఇంకో 10 మందికి నేర్పుతూ ఉంటే నాకు దాంట్లో ఉన్న తృప్తి. అవును, వంట చేసినప్పుడు కడుపు ఎప్పుడు నిండుతుంది షెఫ్లో కంటే తిన్న తర్వాత అతిథులు చాలా బాగుందని చెప్పి మనకు వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు హ్యాపీగా ఇంకా అసలు ఆ రోజు నాడు కడుపు నిండిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అట్లాగే మనం నేర్చుకున్న విద్య ఇంకొక తోటి వారికి చెప్పినప్పుడు అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. మనం దీన్ని తీసుకుందాం. ప్లేట్లోకి కరెక్ట్గా కలర్ఫుల్ వచ్చేసింది. చూసారు కదా ఎంత చక్కగా. మనం ఇందులో ఏమీ వేయలేదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ మాత్రమే ఇందులో మనము వడలు, శనగపిండి ఎక్కువ కూడా వేసుకోలేదు, కొంచెం వేసుకున్నాము. నిజంగా చాలా చక్కగా చూడండి, ఎంత క్రిస్పీనెస్ కూడా వచ్చింది. అదే అవును, ఇలా పట్టుకుంటూనే తెలుస్తుంది. రైట్, ఇది స్టవ్ బంద్ చేసేద్దామా? మనం ప్లేట్లో ప్రజెంటేషన్ తీసుకుందాం. చక్కగా మీరు అన్నట్టు ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగే కాకుండా మార్నింగ్ కూడాను బ్రేక్ఫాస్ట్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడ టిష్యూ వేసుకోకుండానే ఆయిల్ ఇంత కూడా మనకి పైన కనిపిస్తట్లేదు, ఆ ప్లేట్ కూడా మనకి తాకినట్లా లేదు. అవును, చూసారా చక్కగా. దీన్ని కొంచెం మనం ప్రజెంటేషన్ కూడా చేసుకొని సాస్ అన్నాం కదా, ఆ సాస్ కూడా పెట్టుకుంటే మనం తర్వాత ఇంకా దీన్ని మీరు అంటే ఇక్కడ నేను చెప్తా ఉంటే మీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, నాకు అర్థమైపోయింది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అవును, ఓకే, సాస్తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేయడమే లేట్ అనమాట. అంతే. ఈ విధంగా మనం దీనికి ఒక మంచి స్పెషల్గా సాస్ తయారు చేసాము ఇక్కడ. ఓకే, ఎందుకంటే పుదీనా టమోటా అన్నీ కలిపి చట్నీ చేసాము. ఆ చట్నీని ఇందులో పెట్టుకొని అదేవిధంగా నంచుకోవడానికి ఉల్లిపాయలు కానీ వేసుకుంటే సూపర్, చాలా చాలా చక్కగా ఉంది. ఉల్లిపాయలు ఎందుకంటే స్నాక్స్కు అంచుకు ఉల్లిపాయలు ఉంటే దాని రుచే వేరు. అవును, మీరు అన్నట్టు ఆ ప్రెజెంటేషన్తోనే మాకు కడుపు నిండిపోతుంది, ఆకలి పెరిగిపోతుంది, అలా ఉంది.
ఇప్పుడు మీరు టేస్ట్ చేయాలని చేసినాక ఇంకా మా ప్రేక్షకులు చెప్తారు. అస్సలు ఆగరు. ఇంట్లో వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక్క అరటికైనా ఉందా లేదని చూస్తారు. మెయిన్ ఇది చూసాక డెఫినెట్గా అంత చక్కగా ఉంది. వావ్, సూపర్. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా నా ఆకలిని పెంచేస్తున్నారు మీరు. వావ్, చూసారు కదండి, అరటికాయ వడలు ఇటు బ్రేక్ఫాస్ట్కు ఇటు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ రెండు విధాలు ఉపయోగపడే అరటికాయ వడలు నా చేతిలో సిద్ధంగా ఉంది. దీని రుచి ఎలా ఉందో ఇప్పుడు ఇంతసేపు చెప్పిన రుచికి తగ్గట్టు రుచి ఉందా లేదా అనేది ఇప్పుడు నేను చూసి చెప్పేసేయండి. తప్పకుండా. సో చూస్తున్నారా, అరటికాయ వడలు ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా, ఎంత డిజైన్ చేసి పెట్టారు కదా. మరి ఈ టైంలో బయట వర్షం పడేటప్పుడు లేక ఎండగా ఉండేటప్పుడు ఏ టైంలో అయినా వడలు అంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారో చెప్పండి. నేను ఇంకా వర్ణించలేను. సో ముందుగా మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. వావ్, అరటికాయ అనేది అస్సలు తెలియట్లేదు. ఏదో సమ్ వెరైటీ పప్పు అన్నీ మిక్స్ చేస్తే ఏ విధంగా ఫ్లేవర్ వస్తుందో ఆ విధంగా చేసామనుకుంటారు, కానీ ఇది మనం అరటికాయతో చేసాము అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రావట్లేదు. లైట్గా క్రిస్పీగా అనిపిస్తుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. మనం వేసుకునే కొత్తిమీర, పుదీనా, అలానే అల్లం ముక్కలు అవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చింది. జీలకర్ర కూడా వేసుకున్నాం కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎక్కువగా ఆయిల్ కూడా మనకి ఎక్కడ ఆయిల్ కూడా ఇలా చూస్తున్నారు ఎంత కూడా అంటుకోవట్లేదు. అలానే ఆ టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉందండి. నాకు తెలిసి ఇలాంటి రెసిపీ ఇప్పటివరకు మీరు ట్రై చేసి ఉండరు, టేస్ట్ కూడా చేసి ఉంటారు. సో మరి టేస్ట్ చేయాలంటే ఇది మీరు ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడాలి. ట్రై చేయాలంటే దీన్ని తయారు చేసే విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. ముందుగా 2 అరటికాయలను తీసుకొని కొంచెం పసుపు వేసి వాటర్లో బాగా మెత్తగా ఉడికించుకొని పక్కన తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయల్ని తొక్క తీసేసి అందులో చక్కగా మ్యాష్ చేసుకొని అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలానే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక, బాగా మెత్తగా కలుపుకున్నాక మనకి బైండింగ్ సరిపోనాక దాంట్లో ఒక 2 or 3 స్పూన్స్ శనగపిండి కూడా వేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మొత్తం మనకి వడల్లాగా కొంచెం రౌండ్గా తీసేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆ విధంగా రెడీ చేసుకున్న వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చక్కనైన ఈ అరటికాయ వడలు రెడీ అయిపోతాయి. సో ఇంట్లో వెంటనే ట్రై చేసి చూస్తారు కదా. రైట్ యాదగిరి గారు, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అంత అదిరిపోయిందండి. చాలా చక్కగా ఉంది. మా ప్రేక్షకులు అయితే ఇప్పుడు నేను చెప్పినట్లేగానే ఇంట్లో ఒక్క అరటికాయ ఉన్నాయి చాలా, ఇంకా వెంటనే ప్రిపేర్ చేసుకునేందుకు సిద్ధమైపోతారు. అంత మంచి రెసిపీ ఈరోజు అయితే మాకు నేర్పించేశారు. మరి ఈరోజు ఇంత ఈజీ మెథడ్లో ఇంత సరికొత్త రెసిపీని నేర్పించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి మీకు కూడా. సో చూసారు కదండి, ఈరోజు మనకు యాదగిరి గారు పరిచయం చేసిన ఈ అరటికాయతో వడలు చాలా చక్కగా ఉన్నాయి కదా. చక్కగా కాదండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంట్లో మీరు వెంటనే ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి కొత్త రెసిపీస్ ప్రతిరోజు మీకు పరిచయం చేస్తూనే ఉంటుంది మన రుచి చెడు. మరి మీరు కూడా ఇంట్లో నేర్చుకుని ట్రై చేస్తూ ఉండండి. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఏవైనా తెలిసినట్లయితే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజింగ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి మన రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. మరి ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.